ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కొక్క అంశం వెలుగులోకి వచ్చే కొద్దీ కూడా దిగ్భ్రాంతికరమైనటువంటి నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వెళ్తోంది ట్రీట్మెంట్కేనా, అసలు నిజంగా అతనికి వచ్చినటువంటి సమస్య ఏంటి, అక్కడ ప్రత్యేకమైనటువంటి డాక్టర్ల అపాయింట్మెంట్ ఎవరు తీసుకున్నారు, ఈ విషయాన్ని ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డికి ఏమైంది, లండన్ నుంచి తిరిగి వస్తాడా, వస్తే ఎప్పుడు వస్తాడు, కోర్టుకు చెప్పింది నిజమా అబద్ధమా అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి మానసిక వ్యాధి గురించి అనేక రకాలైనటువంటి చర్చలు జరిగాయి. అనేక సందర్భాల్లో అనేక మంది ఈ వ్యాఖ్యలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎంపీగా ఉంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి లండన్లో ట్రీట్మెంట్ చేసుకుంటాడని, ఆయనకు మానసికమైనటువంటి వ్యాధి ఉందని, అందుకే ఒక సైకోలా ఒక విలన్లా ఇంత అరాచకంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అతనే కాదు, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని విశ్లేషించినటువంటి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అతనికి మానసిక సమస్య ఉందని. సరే, ఇప్పుడు నేనేం జోకులు ఇట్లా అబద్ధాలు చెప్పట్లా, ఆరోపణలు చేయట్లా. మరొక సంచలనమైనటువంటి విషయం, రాష్ట్ర ప్రజలు గమనించాల్సినటువంటి విషయం, ఆలోచించాల్సినటువంటి విషయం, జగన్మోహన్ రెడ్డి సొంత సోదరి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల గారు కూడా మొన్న ఈ మధ్యన చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి మానసిక పరమైనటువంటి సమస్యలేవో ఉన్నాయి, ఆయనకు మానసిక వ్యాధి ఉన్నట్లుంది, నిపుణులైనటువంటి డాక్టర్లను ఆయన సంప్రదించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే అతగాడు పొద్దున్న లేచి చంద్రబాబు 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 అని కలవరిస్తూ ఉన్నాడు, పచ్చి అబద్ధాలు చెబుతూ. సిగ్గు ఎగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డికి సొంత పేపర్లా, సరే నాకు పేపర్ లేదు, నాకు టీవీ లేదంటాడు ఆ సిగ్గుమాలినటువంటి వ్యక్తి. సాక్షి పేపర్ ఎవరమ్మా మొగుడిది, సాక్షి టీవీ ఎవడమ్మా మొగుడిది. అయితే ఆ సాక్షిలో రాసినటువంటి ఒకే ఒక రాతని రాష్ట్ర ప్రజలు గమనించండి. ఎన్నికల రోజు తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒక సాధారణ పౌరుడిని, ఓటర్ని క్యూ లైన్లో కొడితే, అతను తిరిగి కొడితే సాక్షి పేపర్ ఏం రాసిందో తెలుసా? చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టి కూటమిలో ఉన్నటువంటి ఒక తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం కార్యకర్తతో అతన్ని కొట్టి ఎమ్మెల్యే మీద దాడి చేపించాట. ఏం సిగ్గులేని బతుకుతున్నా? రాష్ట్రమంతా చూసినటువంటి దాడి చేసినటువంటి అంశంలో కూడా నువ్వు చివరికి సామాన్యుల మీద నిందేస్తున్నావు అంటే ఇంత సిగ్గులేని బతుకు ఎందుకు బతుకుతున్నాడు ఇతను అంటే. పైగా జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళ చెల్లి ఇంకో మాట కూడా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి 2 బీలు చేతిలో ఉన్నాడు, ఒకటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, 2 ఇంట్లో ఉన్నటువంటి బీ అంటే ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గా తను చెప్పింది ఏంటంటే భారతీ రెడ్డి గారి చేతిలో ఉన్నాడు అని. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆరోగ్య రహస్యాలు బయటికి రావు, కేవలం ఇద్దరికీ తెలిసినట్టుగా సమాచారం. ఆ ఇద్దరు, ఒకరు వైఎస్ భారతీ రెడ్డి గారు, తప్పదు ఆవిడకి తెలియాల్సిందే. రెండో వ్యక్తి సకలం చూసుకునేటువంటి సకల శాఖ మంత్రిగా పేరుంది, రేపు ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రం నుంచి పారిపోయేటువంటి నెంబర్ 1 డెకాయిడ్స్లో ఒకడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి సాక్షికి బానిస భారతీరెడ్డి జీతగాడు, జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో పరిపాలన చేసినటువంటి దౌర్భాగ్యుడు. అయితే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తా ఉన్నాడు. హుటాహుట్టిన ఎన్నికలు అవగానే, ఎన్నికల ముందు చాలా విచిత్రంగా ప్రవర్తించాడు అతను. రని మరణి 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 అన్నాడు, నత్తిగా మాట్లాడాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలియలేదు, ఏం చెప్తున్నాడో తెలియట్లేదు. మొన్న ఇంటర్వ్యూ కూడా చూసాం మనం. చెన్నై ఎందుకు అలా చెన్నై అయిందంటే అక్కడ పోర్ట్ ఉంది కాబట్టి అంట. ఎందుకు ముంబై అయిందంటే అక్కడ పోర్ట్ ఉంది కాదంట. అంటే సంబంధం లేని సమాధానాలు చెప్పాడు ఒక దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి. ఎందుకు అంటే ఇతనికి ఉన్నటువంటి మానసిక సమస్య వల్ల. వాస్తవంగా అది బయటకు వస్తే, అది నిజం బయటకు వచ్చేసిందంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా మిగిలిపోతాడు. అందుకే ఆ విషయాన్ని దాచిపెట్టి పరిపాలనలో అతను ఇన్వాల్వ్ చేయకుండా, కనీసం సచివాలయానికి రాకుండా, ఎందుకంటే సచివాలయానికి వచ్చి ఆర్డర్లు ఇచ్చి అంతా మాట్లాడి చేయాలంటే ఇతను పిచ్చోడు అనేది ఐఏఎస్లకు ఐపీఎస్లకు అర్థమైపోద్ది, సామాన్యులకు కూడా అర్థమైపోద్ది. అందుకే ఈ పిచ్చోడి దగ్గరికి వెళ్తే ఇతనికి పిచ్చి కాబట్టి, ఇతనికి మెంటల్ కాబట్టి, ఇతను ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు కాబట్టి, ఇతనికి రెగ్యులర్గా ట్రీట్మెంట్ అవసరం కాబట్టి ఇతన్ని బయటికి పంపించరు, ఇతన్ని ఎవరిని కలవనివ్వరు. అందుకే సొంత కుటుంబ సభ్యులనే కలవనివ్వలేదు. చాలామంది ఎమ్మెల్యేని కలవడు, కేవలం లండన్ పోయి ట్రీట్మెంట్ తీసుకుని వస్తే ఒక 15 రోజుల పాటు ఆ యొక్క స్ట్రోక్ అంటే ట్రీట్మెంట్ దెబ్బకి అతను కొంచెం ఒక రేవట నార్మల్గా ఉంటాడు. ఆ తర్వాత అతనికి పిచ్చి పట్టుద్ది, సైకోలా ప్రవర్తిస్తాడు. అందుకని ప్రచారంలో కూడా మనం గమనిస్తే అతను విపరీతమైనటువంటి మాటలు, అతను విపరీత ప్రవర్తన మనం చూసాం. లండన్లో ప్రత్యేకమైనటువంటి డాక్టర్ల పర్యవేక్షణలో ఇతను నేను విదేశీ టూర్కి పోతున్నా అంటాడు, దావోస్కు పోతున్నాను పెట్టుబడుల కోసం అంటాడు, మధ్యలో లండన్లో ఆడతాడు, ఎందుకో తెలియదు. నేను సింగపూర్ పోతున్నా అంటాడు, అసలు సంబంధం లేకుండా లండన్కి పోతాడు. ఎందుకు ఇవన్నీ అంటే అతనికి ఉన్నటువంటి వ్యాధిని కప్పిపుచ్చుకోవటానికి. అందుకే ఇప్పుడు లండన్లో ట్రీట్మెంట్ చేయించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అవ్వకముందే వెంటనే లండన్ ట్రిప్ పెట్టుకున్నాడు. మరి ట్రీట్మెంట్ త్వరితగతిన అయితే రిటర్న్ వస్తాడు, లేకపోతే రాడు. అదే కాదు,
ఒకవేళ అది జూన్ 1 దాకా అనుకున్నాడు, జూన్ 4 దాకా ఆగాడు అనుకో, రిజల్ట్లో ఓడిపోయాడు అనుకో, ఓడిపోతే అతను కుక్క బతికి రాష్ట్రంలో చాలా ఘోరంగా ఉంటుంది. ఓడిపోతున్నాడు, అది వేరే విషయం. అది తెలుసుకుంటే, అది తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి రాకుండా ఆగిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి విదేశాలకు పోవాలంటే కోర్టు పర్మిషన్ కావాలి. అది ఎందుకంటే అతను పాస్పోర్ట్ కోర్టులో ఉంటుంది. మనందరి పాస్పోర్ట్లు మన దగ్గర ఉంటాయి, మనకు నచ్చినప్పుడు మనం విదేశాలకు పోతాం. జస్ట్ మన దగ్గర డబ్బు ఉంటే చాలు. దాని జగన్మోహన్ రెడ్డి కోర్టు పర్మిషన్ ఎందుకు విదేశాలకు పోలేడు? అటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిని చేసుకున్నాం. సరే, అది వేరే సబ్జెక్టు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్రీట్మెంట్ తర్వాత తిరిగి వస్తాడా, లేదంటే అక్కడే ఉండిపోతాడా? అసలు ట్రీట్మెంట్తో నయం అవుతుందా? ఎందుకంటే ముదరతా ఉంది, వయసు కూడా పెరుగుతుందా. అతను ఏమైనా పసి పెట్టనా 51 ముసలోడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మాలాంటి యూత్తో పోల్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముసలోడేగా. అతను చంద్రబాబు నాయుడు గారిని అంటారు. చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడేటువంటి దమ్ము ఇతనికి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 52 సంవత్సరాల ముసలోడు ఇక రికవర్ అయ్యేటువంటి అవకాశం లేదు.